బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్కంఠ రేపుతోంది నిమిషప్రియ వ్యవహారం. కొద్ది రోజులు ఉరి వాయిదా పడడంతో ఇప్పుడు ఆ ఉత్కంఠపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిమిషను ఇండియాకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు డాక్టర్ కేఏ పాల్. యెమెన్ హౌతీ నేతలతో కేఏ పాల్ చర్చలు జరుపుతున్నారు. నిమిషను రిలీజ్ చేసే వరకు ఇండియాకు వచ్చేది లేదంటున్నారు కేఏ పాల్. త్వరలోనే నిమిషప్రియ విడుదల అవుతుందంటూ వీడియో రిలీజ్ చేశారు ఆయన. తలాల్ మెహదీ కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు నిమిష కుటుంబ సభ్యులు. దాంతోపాటు మధ్యవర్తిత్వ బృందంతో చర్చలు జరుగుతున్న నిమిష కుటుంబ సభ్యులకు సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. బ్లడ్ మనీకి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు నిమిష కుటుంబ సభ్యులు అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇంకా ఆయన ఏమన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అర్థమైంది కదా మీకు? చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఇస్తాంబుల్ టర్కీలో చూడండి, బర్డ్స్ కూడా హ్యాపీగా ఉన్నాయి. ఎంత హ్యాపీగా ఉన్నాయి. ఎందుకు అంటే ఒక మంచి జరిగింది. నేను వచ్చి వారం రోజులు అయింది. అందరితో చర్చలు జరిపాము. అటువైపు గవర్నమెంట్తో మీరు అంబాసిడర్ నాతో కూర్చొని మాట్లాడడం కూడా మీరు చూశారు. ముఖ్యంగా హూతీ చీఫ్, హూతీ ప్రెసిడెంట్, హూతీ లీడర్స్, ఆ ఫ్యామిలీ నిమిషా ఎవరినైతే మహదీని చంపేసింది అనాలి బై యాక్సిడెంట్, ఆ తర్వాత మాట్లాడు. ఆ ఫ్యామిలీ కూడా చివరిగా ఒప్పుకున్నారు. మీ అందరూ ప్రార్థనల వల్ల అతి త్వరలో నిమిషా ప్రియ ఇంటికి రావాలని, అందుకే అన్ని పనులు మానుకొని ఇక్కడే ఉన్నాను. మీరు చాలా మంది కామెంట్స్ పెట్టారు. మోదీ గారు ట్వీట్ చేసినా చీకపోయినా, జయశంకర్ సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము ఉన్నాం సార్, మీతో మేము ఉన్నాం. నిమిషా ప్రియాని మీరు రిలీజ్ చేసిన దాకా రావద్దు అన్నారు. అదే 7 రోజులైంది వచ్చి. గాడ్ ఈస్ గ్రేట్. అర్థమైంది కదా మీకు? చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఇస్తాంబుల్ టర్కీలో చూడండి, బర్డ్స్ కూడా హ్యాపీగా ఉన్నాయి. ఎంత హ్యాపీగా ఉన్నాయి. ఎందుకు అంటే ఒక మంచి జరిగింది. నేను వచ్చి వారం రోజులు అయింది. అందరితో చర్చలు జరిపాము. అటువైపు గవర్నమెంట్తో మీరు అంబాసిడర్ నాతో కూర్చొని మాట్లాడడం కూడా మీరు చూశారు. ముఖ్యంగా హూతీ చీఫ్, హూతీ ప్రెసిడెంట్, హూతీ లీడర్స్, ఆ ఫ్యామిలీ నిమిషా ఎవరినైతే మహదీని చంపేసింది అనాలి బై యాక్సిడెంట్, ఆ తర్వాత మాట్లాడు. ఆ ఫ్యామిలీ కూడా చివరిగా ఒప్పుకున్నారు. మీ అందరూ ప్రార్థనల వల్ల అతి త్వరలో నిమిషా ప్రియ ఇంటికి రావాలని, అందుకే అన్ని పనులు మానుకొని ఇక్కడే ఉన్నాను. మీరు చాలా మంది కామెంట్స్ పెట్టారు. మోదీ గారు ట్వీట్ చేసినా చీకపోయినా, జయశంకర్ సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము ఉన్నాం సార్, మీతో మేము ఉన్నాం. నిమిషా ప్రియాని మీరు రిలీజ్ చేసిన దాకా రావద్దు అన్నారు. అదే 7 రోజులైంది వచ్చి. రైట్, అది నిమిషప్రియ విషయంలో కొద్ది రోజుల్లో ఇంకో గుడ్ న్యూస్ వింటామంటూ కూడా చెప్పుకొచ్చారు కేఏ పాల్. ఆయన అక్కడే ఉన్నాను, అక్కడే ఉండి వాటిని ట్రాక్ చేస్తున్నాను. ఆ కుటుంబం ఒప్పుకుంది, మరి ముఖ్యంగా లీడర్స్ ఒప్పుకున్నారు. నిమిషప్రియను విడుదల చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారంటూ కూడా కేఏ పాల్ చెప్పుకొచ్చారు. అందరూ ఒప్పుకున్నారు, ఆ కుటుంబం కూడా ఒప్పుకుంది, మెహదీ కుటుంబం కూడా ఒప్పుకుంది. ఒక బ్రదర్ మినహా దాదాపుగా అందరూ ఒప్పుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగోండి, ఆ విజువల్లో ఉన్న వ్యక్తులతో ఆయన మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు కుదిరితే రిక్వెస్ట్ ఇంగ్లీష్ బైట్ కూడా ఆయనది ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. టీమ్ ఇంగ్లీష్ బయట కూడా ఉంటుంది. ఇంగ్లీష్ బయటలో ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో కొద్ది రోజుల క్రితం ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు, ఆయన చూపించారు, కొంతమందితో మాట్లాడుతున్నట్టు కూడా. సో ఆ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇంగ్లీష్లో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఆ వీడియో కూడా మరి కాసేపట్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పూర్తిగా ప్రయత్నాలు అయితే మాత్రం వేగవంతం అవ్వడం జరుగుతోంది. నిమిషప్రియను ఏ క్షణమైనా నేను భారత్కి తీసుకొస్తాను, 4 రోజుల్లోనే గుడ్ న్యూస్ వింటారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికే డెవలప్మెంట్స్ అన్నీ అక్కడ చోటు చేసుకున్నాయి. హౌతీ ప్రెసిడెంట్తో మాట్లాడాను, 4 రోజుల్లో ఒక బిగ్ డెవలప్మెంట్ ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మెహదీ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది, ఆ కుటుంబానికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్లో మాట్లాడిన ఇంగ్లీష్ బయటలో కూడా కొన్ని కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఆ బయట కూడా మీకు మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే ఒక్కసారి కేఏ పాల్ ఆయన నిమిషప్రియకు సంబంధించి, నిమిషప్రియ మరి కొద్ది రోజుల్లోనే, ఇన్ఫాక్ట్ నిమిషప్రియకు సంబంధించి మరి కొద్ది రోజుల్లోనే కీలకమైన డెవలప్మెంట్ వింటారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు డాక్టర్ కేఏ పాల్. ఈ నేపథ్యంలో ఆయన ఏమన్నారో చూద్దాం. Here in Istanbul, Turkey, so happy because the leaders have agreed
to release Nimisha Priya. Officially, the brother who is very upset because of many unnecessary media reports, their blood money, asking money, begging money. No, the family is so wonderful. Almost all of them agreed, except the brother who has not made announcement. But by God's grace, we convinced the family, we convinced the leadership. Main thing is the chief of the tribe, you saw on one of the TV, I showed him. He is the influential. And Houthi president, who agreed and gave me time 7 days, as per my request. 4 more days to go. Big miracles will happen. Nimisha Priya in Yemen will be saved and sent to India, or I'll send to India. Pray. అర్థమైంది కదా మీకు? చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఇస్తాంబుల్ టర్కీలో చూడండి, బర్డ్స్ కూడా హ్యాపీగా ఉన్నాయి. ఎంత హ్యాపీగా ఉన్నాయి. ఎందుకు అంటే ఒక మంచి జరిగింది. నేను వచ్చి వారం రోజులు అయింది. అందరితో చర్చలు జరిపాము. అటు